విద్యార్థినులు కష్టపడుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, విద్యార్థినులకు తాను వంతు సహాయం ఎప్పుడు చేస్తానని అమరంబ్రోలు ఏపీఆర్ఎస్ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్పర్సన్ గద్దె మల్లయ్య తెలిపారు. ఈరోజు స్కూల్లో జరిగినటువంటి స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో విద్యార్థినులకు చాలా అవకాశాలు వస్తాయని, వాటిని అందిపుచ్చుకోవాలని, తన వంతుగా చదువుకునే వారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తానని ఆయన చెప్పారు. ముందుగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఈ స్వాతంత్రం రావడానికి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి మనం ఎన్నో త్యాగాలు, ఎంతమందో మహానుభావులు ఈ స్వాతంత్రం రావడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు. వాళ్ళల్లో మహాత్మా గాంధీ గారు మనకి అందరికీ తెలిసిన వ్యక్తి. అదేవిధంగా భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి గారు, వీరందరూ ఎంతో విరోచితంగా పోరాడి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నామంటే మహానుభావులు, వీరులు, ఆ త్యాగాల ఫలమే మనం ఈ విధంగా ఈరోజు ఉన్నామంటే. అదేవిధంగా మనకి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాలలో మనం ఏం సాధించాం? మన భారతదేశం ఏం సాధించింది? 80 సంవత్సరాలు మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మన భారతదేశం టెక్నాలజీలో అన్ని రంగాల్లో ముందుంది. అదేవిధంగా అన్ని దేశాలు కూడా ఈరోజు మన భారతదేశం వైపు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని రంగాలలో మనం ఈరోజు ముందున్నాం. అదేవిధంగా మన భారతదేశంలో ఇప్పుడున్న ప్రకారం మన యువత పాపులేషన్ ప్రకారం యువత ఎక్కువ మంది, అంటే మన భారతదేశానికి ఏదైతే పాపులేషన్ ఉందో మన యువత కూడా ఎక్కువ మంది ఉన్నారు. మిగతా కంట్రీలలో చూస్తే అంతమంది లేరు, అంటే వయసు మీరినోళ్ళే ఉన్నారు. అది మన భారతదేశానికి గొప్ప అవకాశం. అదేవిధంగా మన భారతదేశము ఎన్నో రంగాలలో ఎంతో అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మనం ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే స్వతంత్రంగా మనకి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రాశారు. ఆ రోజు రాయబట్టి అది అమలు కాబట్టి ఇలా మనం స్వతంత్రంగా మాట్లాడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ముందున్నారంటే ఆ మహానుభావుల వల్లే. అదేవిధంగా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేయవలసింది, మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బాగా కష్టపడి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని గతంలో కూడా చెప్పాను. ఏదైతే ఈ స్కూల్లో చదువుతున్నారో మీకు ముఖ్యంగా పేదరికం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఇవాళ ఒక ఉన్నతమైన స్థానానికి పోవాలంటే మనకి ఒకటి మార్గం ఏంటి చెప్పండి స్టూడెంట్స్? అది మంచి చదువుకోవాలా, బాగా చదువుకోవాలా. మీరు గొప్ప ఉన్నతమైన స్థానానికి పోవాలన్నా, పేదరికం పోవాలన్నా ఒకటి మార్గం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మైండ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన పేదరికం పోవాలన్నా, డబ్బు స్థానంలో ఉండాలన్నా ఒకటే ఆయుధం చదువు. చదువుకు మించిన ఆస్తి లేదు. మీరు బాగా చదవండి, కష్టపడండి, మీరు మంచి పేరు తీసుకురండి. అదేవిధంగా ఆర్థికంగా కూడా పైకి వస్తారు. మీ తల్లిదండ్రులకు కూడా ఎంతో గర్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెబుతుంటాను, మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు భావితరాలకి మీరు నాంది. రాబోయే తరం అంతా మీదే. అందులో ఇక్కడ ఉన్నటువంటి బాలికలు
మీరు ఏ రంగాలలో తక్కువ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఏ రంగాల్లో తక్కువ కాదు. ప్రతి ఒక్క దాంట్లో మన బాలికలు ముందుంటున్నారు. మీరు కూడా మీకు ఇష్టమైన రంగంలో, మీకు బలవంతం అంటూ ఏమి లేదు, మీకు ఇష్టమైన రంగంలో ఏదైనా, మీకు ఏది నచ్చితే మీకు ఇష్టమైన రంగంలో ఆ యొక్క చదువును కొనసాగించండి. ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు దేంట్లో కాంప్రమైజ్ కావాల్సిన పని లేదు. బాగా చదువుకొని మీకు ఎటువంటి సహాయం కావాలన్నా కానీ నేను నా వైపు నుంచి మీకు చేస్తూనే ఉంటా. మీకు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా చాలా చాలా గొప్పవారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మనము ప్రైవేటు స్కూళ్ళల్లో నేను ముఖ్యంగా మీకు ఎప్పుడైనా చెబుతుంటా, లక్షలు ఫీజు కట్టినా ఇంత నిబంధనగా, ఇంత క్రమశిక్షణగా, ఇంత నడవడికగా ఎక్కడ చెప్పరు. మీరు గుర్తుపెట్టుకోండి మనసులో. ఎందుకంటే 100కి 99 మార్కులు క్వాలిఫై అయ్యి వాళ్ళు వచ్చినటువంటి టీచర్లు ఎంతో గవర్నమెంట్ డిఎస్సీలని పోస్టులు మొత్తం పెట్టి వాళ్ళు ఎంతో కష్టపడి చిన్నతనం నుంచి చదివి బాగా మార్కులు తెచ్చి గవర్నమెంట్ ఏదైతే టెస్టులు పెడతారో అది పాస్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులు, ఇక్కడ వచ్చిన టీచర్లు వాళ్ళు చాలా బాగా చక్కగా చదువుతారు. వాళ్ళ కృషి ఈ స్కూల్లో ఎప్పటికీ మరువలేనిది. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు చాలా గర్వంగా ఉంది మనం చూస్తుంటే. ప్రైవేట్ స్కూళ్ళల్లో పైన మన గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చాలా చాలా పద్ధతిగా బాగా చదువుతున్నారు. మీరు కూడా మన టీచర్లను గౌరవించి వాళ్ళు ఏదైతే సరే ఒక మాట తిట్టినా కొట్టినా అది మీ మంచి కోసమే. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒక మాట మిమ్మల్ని అన్నా తిట్టినా ఈరోజు తిట్టు మీ భవిష్యత్తులో మీకు పునాది. మీరు అదే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ మీరంత క్రమశిక్షణగా ఉండి ఈ స్కూల్కి కూడా ఈసారి మొన్న వచ్చినటువంటి మార్కుల కంటే మళ్ళీ ఈసారి బెటర్గా రావాలని కోరుకుంటూ మీకు మళ్ళీ చెబుతున్నా, మీకు మంచి ప్రోత్సాహం ఇస్తా. మళ్ళీ నేను చెబుతాను, మీకు కూడా బెటర్గా మార్కులు రావాలని, మీరు బాగా చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా వైపు నుంచి ఏ సహాయం కావాలన్నా కానీ నేను స్కూల్కి చేస్తా. మీరు నాకు ఏ సమస్యలు ఉన్నా చెప్పండి. ఎస్ఎంసీ చైర్మన్గా నేను మీకు ఏ విషయం ఉన్నా తెలియపరుస్తా. మీరు బాగా చదవాలన్నదే నా కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. Hey, don't talk. Flag.